హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ గారైన శైలజ గారు తెనాల నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ కుటుంబ సమస్యలు మరియు పరిష్కార మార్గాలు. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం, అందరికీ నమస్కారం. ఇంతటి అద్భుతమైన ధ్యాన మార్గాన్ని అందించిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గురువు గారికి స్వర్ణమాలమ్మకు ఆత్మ ప్రణామాలు. రోజు మాకు ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్న రాఘవరావు గురువు గారికి, రాజ్యలక్ష్మి మేడం గురువు గారికి ఆత్మ ప్రణామాలు. ఆత్మ బంధువులందరికీ ధన్యవాదాలు. యూట్యూబ్ చూస్తున్న ప్రేక్షకులకు, ఫర్ యూ ఛానల్ చూస్తున్న ఆత్మ బంధువులకు అందరికీ ధన్యవాదాలు. నా పేరు శైలజ, నేను తెనాల నుండి మాట్లాడుతున్నాను. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ భార్యాభర్తల మధ్య గొడవలకు కారణం ఏమిటి, మరి దాని పరిష్కారం ఏమిటి అన్నది తెలుసుకుందాము. మరి ఈ లోకంలో ప్రతి ఒక్కరికి సంసార సమస్యలు అంటే బాంధవ్యాలు సరిగా లేవు. భార్యాభర్తల మధ్య గొడవలు, తల్లిదండ్రులతో గొడవలు, పిల్లలతో గొడవలు, ఏ రకంగా చూసినా కుటుంబంలో సరైన రిలేషన్ లేదు. కొన్ని సమస్యలు పరిష్కరించుకోలేకపోతున్నారు. మనం గమనిస్తే ఆరోగ్య సమస్యల కంటే, ఆర్థిక సమస్యల కంటే ఈ బాంధవ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమస్యలు లేని కుటుంబం అంటూ లేదు. అలా ఉంది ఈ లోకం అంతా. మరి దీనికి కారణం ఏంటి? ఏ సంసారం చూసినా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. అవి లేకుండా ఉండవా అని ఆలోచిస్తే ఒక కారణం ఉంటుంది. మరి మనం కారణం తెలుసుకోగలిగితే వీటిని ఎలా అధిగమించాలి అన్నది అర్థమవుతుంది. మరి బాంధవ్యాలు సరిగా లేకపోవటానికి కారణం ఏంటి? బాంధవ్యాలు సరిగా ఉండాలంటే ఏం చెయ్యాలి? మరి సహజంగా మనం ఏమనుకుంటామంటే అందరూ మానవులే, అందరూ సమానమే అనుకుంటాం. మరి పైకి చూస్తే అందరూ ఒకేలా ఉంటారు. కానీ మనకు ఒక సందేహం వస్తుంది, మరి మనం ప్రవర్తించినట్లు మన ఇంట్లో వాళ్ళు ఎందుకు అలా ప్రవర్తించలేకపోతున్నారు? ఏ విషయమైనా సరే మనకు అర్థమవుతుంది. మరి వారికి ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు అర్థం అవ్వట్లేదు, ఎంత చెప్పినా వారికి ఎందుకు అర్థం అవ్వట్లేదు అనిపిస్తుంది మనకు. మరి వాళ్ళు ఎంతో తెలివితేటలతో ఉంటారు. వారికి ఎంత చెప్పినా అర్థం చేసుకోరు. మరి ఒక్కొక్కరికి మంచి అవగాహన ఉంటుంది, ఒక్కొక్కరికి అవగాహన ఉండదు. కారణం అర్థం కాదు. మరి చూడటానికి అందరూ మానవులుగా కనపడుతున్నా అది శరీరంలో తేడా కాదు. ఈ శరీరంలో ఉన్న ఆత్మలో తేడా ఉంటుంది. అది ఈ శరీరంలో తేడా కాదు, ఈ శరీరంలో ఉన్న ఆత్మలో తేడా ఉంటుంది. అలా శరీరంలో ఉన్న ఆత్మ వల్ల ఈ తేడా వ్యక్తమవుతుంది. మరి తల్లి గర్భంలో శరీరం తయారవుతుంది. ఇంచుమించు అన్ని అవయవాలు ఏర్పడ్డాక పైలోకాల నుంచి ఆత్మ వచ్చి ఈ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఎప్పుడైతే ఆత్మ ఈ శరీరంలో ప్రవేశిస్తుందో అంటే ఆ తల్లి గర్భంలో ఉన్న శరీరంలో ప్రవేశించగానే కదలికలు ఏర్పడతాయి. అలా ఆత్మ ఈ శరీరంలోకి ప్రవేశించకపోతే నవమాసాలు నిండిన అది మృత శిశువే, కానీ జీవం ఉన్న శిశువు కాదు. మరి ఆ శిశువుకు జీవం ఎప్పుడు వస్తుంది అంటే ఆత్మ ప్రవేశించినప్పుడే. అది సహజంగా ప్రెగ్నెన్సీ ఉంటారు కదా, వాళ్ళకి 5వ నెలలో కానీ 6వ నెలలో కానీ ఆ గర్భంలో ఉన్న శిశువులో ఆత్మ ప్రవేశిస్తుందంట. 9 నెలలు నిండాక తల్లి గర్భం నుండి బయటకు వస్తారు. మరి ఆ తల్లి గర్భంలో ఉన్న శిశువులో ప్రవేశించిన ఆత్మ గురించి ప్రతి ఒక్కరికి కొంత అవగాహన ఉండాలి. ఈ ఆత్మ ఎలా ఏర్పడుతుంది అంటే ఒక పూర్ణాత్మ నుండి కానీ, ఒక మూలాత్మ నుండి కానీ తన నుంచి ఆత్మలను అంటే అంశాత్మలను సృష్టిస్తుంది. ఇలా అంశాత్మలను సృష్టించి తల్లి గర్భంలో తయారయ్యే శిశువులో ప్రవేశపెడుతుంది. అలా ప్రవేశపెట్టి ఒక లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది. మీరు కూడా మాలాగా ఎదగాలి, మాలాగా తయారవ్వాలి, మేము చేసే పనులన్నీ చెయ్యాలి, మా స్థాయికి చేరుకోవాలి, అప్పటిదాకా జన్మలు తీసుకోవలసిందే అని చెప్పి ఆ లక్ష్యం నిర్దేశించి ఈ జనన మరణ చక్రంలో ప్రవేశపెడుతుంది. అంతేకాకుండా జన్మ తీసుకున్నాక ఈ శరీరం ఎన్నో కర్మలు చేస్తూ ఉంటుంది. అలా కర్మలు చెయ్యటం వల్ల కర్మ సిద్ధాంతంలో చిక్కుకుంటుంది. మరి కర్మ సిద్ధాంతం ఏంటి అంటే ఆత్మ ఇలా జన్మల్లో ఉన్నంత కాలం
కర్మల్లో ఇరుక్కుంటుంది. కానీ కర్మలు కొన్ని మాత్రమే అనుభవించగలరు, మిగిలినవన్నీ వారి ఖాతాలో రికార్డ్ అవుతాయి. మరి వాటినే సంచితం అంటారు. మరి ప్రతి జన్మలో కొన్ని తెచ్చుకుంటారు, వాటిని అనుభవిస్తూ ఉంటారు. మళ్ళీ చనిపోయినాక వారి కర్మలన్నీ ఆ సంచితంలో యాడ్ అవుతాయి. ఇలా వారికి కర్మలు పెరిగే కొద్దీ జన్మలు పెరుగుతూ ఉంటాయి. మరి ఒక రకంగా చెప్పాలంటే కర్మచక్రము జన్మచక్రము మరి ప్రతి ఒక్కరు ఈ రెండిట్లో ఇరుక్కుంటారు. ఇలా మొట్టమొదట ప్రవేశపెట్టిన ఇలా మొట్టమొదట ప్రవేశపెట్టబడిన ఆత్మలు అవి ప్రారంభ జన్మల కింద ఉంటాయి. మరి 150 జన్మల దాకా ప్రారంభ జన్మల్లో ఉంటారు. అలా 150 జన్మలు దాటాక మధ్యస్థ జన్మలు అంటారు. ఈ మధ్యస్థ జన్మలు 150 నుండి 300 వరకు ఉండే వాళ్ళను మధ్యస్థ జన్మలు అంటారు. మరి 300 నుండి 400 జన్మలు దాకా వారిని చివరి జన్మలు అంటారు. మరి ఇలా జన్మలు తీసుకుంటూ ఎన్నో అనుభవాలు పొందుతూ ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ ఎదుగుతూ ఉంటారు. ఇలా ఎదుగుదలలో బాగా నేర్చుకున్న ఆత్మలు వారి ప్రవర్తన ఒకలాగుంటుంది. ఇంకా ఏమి నేర్చుకోని ఆత్మలు వారి ప్రవర్తన ఇంకోలా ఉంటుంది. మరి ప్రారంభ జన్మల్లో ఉన్న వారి గుణం ఒకలా ఉంటుంది, మధ్యస్థ జన్మల్లో ఉన్న వారి గుణం ఒకలా ఉంటుంది. మరి చివరి జన్మల్లోకి వచ్చేసరికి వారి గుణం వారి ప్రవర్తన ఎంతో మారిపోతుంది. మరి ప్రారంభ జన్మల్లో కానీ చివరి జన్మల్లో ఎలా ఉంటారనే తెలుసుకుందాం. మరి మనం స్త్రీ కాదు, పురుషుడు కాదు, మనం అందరం ఆత్మనం. మరి పత్రిసారి చెప్తారు కదా, నువ్వు దేహం కాదు నువ్వు ఆత్మవు అని చెప్తారు. మరి ఈ ప్రారంభ జన్మలు నేర్చుకునే జన్మలు, ఈ ప్రారంభ జన్మలు నేర్చుకునే జన్మలు. అలాగే చివరి జన్మలు అన్నవి అన్ని నేర్చుకున్న జన్మలు. చివరి జన్మలు అంటే అన్ని వాళ్ళు నేర్చేసుకుంటారు, అలా అన్ని నేర్చుకున్న జన్మలు అన్నమాట. మరి ఎవరికైనా మరి ఈ ప్రారంభ జన్మల్లో వాళ్ళంటండి భర్త నుంచి భార్య నేర్చుకుంటుందంట, అలాగే భార్య నుంచి కూడా భర్త నేర్చుకుంటాడంట. మరి ఎవరికైనా సంసారం తప్పనిసరి. మరి భార్య అంటే స్త్రీ శరీరం తీసుకున్న ఆత్మ. స్త్రీ శరీరంతో ఓర్పు, సహనం, క్షమ, శాంతి, ప్రేమ, త్యాగం అన్నది భర్త అంటే పురుషుడి వల్ల నేర్చుకుంటుందంట. అలాగే భర్త అంటే పురుష శరీరం తీసుకున్న ఆత్మ. ఈ పురుష శరీరంతో ధైర్యం, చొరవ, సాహసం, కష్టపడటం ఇవన్నీ నేర్చుకుంటాడంట. మరి ప్రారంభ జన్మల్లో ఉన్నటువంటి చాలా సంసారాలు సాఫీగా సాగవు. ఎప్పుడు గొడవలు, తిట్టుకోవడం, విమర్శించుకోవడం, కోపతాపాలు, ఎడముఖం పెడముఖంతో ఇలా ఉంటారు. ఇంకా కొంతమంది విడిపోతారు, కొంతమంది కొన్ని కారణాల వల్ల దూరంగా ఉండవలసి వస్తుంది. మరి ఆ ప్రారంభ జన్మల్లో ఇది సహజం. మరి మనం గమనించగలిగితే ఎన్ని గొడవలున్నా, ఎన్ని తిట్టుకుంటున్నా, ఒకరి మీద ఒకరికి ఎంతో కోపమున్నా విడిపోరు, విడాకులు తీసుకోరు, అలాగే సంసారం కొనసాగిస్తారు. దీనికి ముఖ్య కారణం వారిద్దరికీ ఉన్న తప్పనిసరి అవసరం. దానిని శారీరక వాంఛ లేక కోరిక అనవచ్చు. మరి ప్రతి మనిషికి ముఖ్యమైన అవసరాలు ఉన్నాయి, స్త్రీ అయినా సరే పురుషుడైనా సరే. ఏంటి అంటే ఒకటి ఆకలి, రెండు కోరిక. ఈ రెండు సృష్టిలో తప్పనిసరి అవసరాలు. మరి ఈ ఆకలి అన్నది జఠరాగ్ని ప్రజ్వరిల్లడం వల్ల ఆకలి కలుగుతుంది. అలాగే కోరిక అన్నది కామాగ్ని వల్ల కలుగుతుంది. ఇది సహజంగా సృష్టిలో ఉన్న ఏర్పాటు. మరి సహజంగా జఠరాగ్ని పుట్టినప్పటి నుండి ప్రజ్వరిల్లి చనిపోయే వరకు ఉంటుంది. అది ఎంత చల్లార్చినా జఠరాగ్ని అంటే ఆకలి మళ్ళీ మళ్ళీ ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. అంతే కదండి, మనం పొద్దున్న టిఫిన్ తింటాం, మళ్ళీ మధ్యాహ్నంకి ఆకలేస్తుంది. మధ్యాహ్నం అన్నం తిన్నా మరి సాయంత్రం తాగేవాళ్ళు టీ కాఫీ తాగుతారు, మళ్ళీ నైట్కి ఆకలేస్తుంది. మరి ఇది ఎంత చల్లార్చినా ఈ జఠరాగ్ని మళ్ళీ మళ్ళీ ప్రజ్వరిల్లుతూనే ఉంటుంది. కానీ కామాగ్ని ఈడు వచ్చినప్పుడు ప్రారంభమవుతుంది, బాగా వృద్ధాప్యం వచ్చే వరకు ఉంటుంది. ఈ అగ్నులను చల్లార్చకపోతే దహించి వేస్తాయి, అప్పుడు వాళ్ళు తట్టుకోలేరు. మరి కామాగ్నిని చల్లార్చడానికి ప్రతి ఒక్కరికి తోడు కావాలి. భార్యకు భర్త, భర్తకు భార్య తోడు కావాలి. ఇద్దరు ఎన్నిసార్లు కొట్టుకున్నా, ఎన్నిసార్లు తిట్టుకున్నా మళ్ళీ కలిసిపోతారు. ఇష్టం లేకపోయినా కలిసే ఉంటారు. ఇది మనం చాలా సంసారాల్లో చూస్తున్నాము. మరి వీటితో పాటు కొన్ని భౌతిక అవసరాలు ఉన్నాయి. ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, ఇవన్నీ కావాలి. అలాగే పిల్లల కోసం ఇష్టం లేకపోయినా కలిసే ఉంటారు. మరి కలిసి జీవించేటప్పుడు ధనం అవసరం. మరి దానికోసం పురుషుడు సంపాదిస్తాడు, స్త్రీ సంసారాన్ని ఇంటిని నిర్వహించే బాధ్యత తీసుకుంటుంది. అందుకని కలిసి ఉండడం అన్నది తప్పనిసరి. మరి మనం గమనిస్తే ఇబ్బందులు, గొడవలు ఎందుకు వస్తున్నాయి
అంటే మానవులలో ప్రారంభ జన్మల్లో ఉన్నవారుంటారు, మధ్యస్థ జన్మల్లో ఉన్నవారుంటారు, చివరి జన్మల్లో ఉన్నవారుంటారు. మరి ఈ భార్యాభర్తలు ఇద్దరు ఒకే స్థాయిలో ఉన్నవాడు కలవరంట. మరి భార్య చివరి జన్మల్లో ఉంటే భర్త ప్రారంభ జన్మల్లో ఉంటాడంట. ఒకవేళ భర్త చివరి జన్మల్లో ఉంటే భార్య ప్రారంభ జన్మల్లో ఉంటుందంట. మరి ఈ ఆత్మల తేడాల వల్ల ఈ అభిప్రాయ భేదాలు ఉన్నాయి. అందుకని ఏ సంసారాలు చూసినా గొడవలే. చాలా మంది ఏమనుకుంటారంటే లేబర్లో ఎక్కువ గొడవలు ఉన్నాయి అనుకుంటారు. కొంతమంది బాగా డబ్బు ఉన్న వాళ్ళ బాగా గొడవలు ఉంటాయి అనుకుంటారు. కానీ ఇక్కడ డబ్బు ఉండటం, డబ్బు లేకపోవటం ఇది ముఖ్యం కాదు. ఇద్దరి ఆత్మలు ఒకే స్థితిలో లేకపోవడం వల్లే ఈ గొడవలకు కారణం. మనం గమనిస్తే చివరి జన్మల్లో ఉన్నవారైతే వాళ్ళిద్దరికీ మరి భార్య కానీ భర్త కానీ ఇద్దరు చివరి జన్మల్లో ఉన్నవాళ్ళైతే వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి గొడవలు కనిపించవు. వాళ్ళు ఎంతో అన్యోన్యంగా ఉంటారు, ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, సర్దుకుపోతారు, ఒకరికొకరు సహకరించుకుంటారు, తన గురించి కాకుండా ఇతరుల గురించి కూడా ఆలోచిస్తారు. మరి వీరిద్దరివి చివరి జన్మలు కాబట్టి ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. మరి ఇలా జన్మలు తీసుకుంటూ చివరి జన్మకు వచ్చిన ఆత్మ పాఠాలు నేర్చుకోవడానికి, ఈ నేర్చుకున్నది ఆచరిస్తున్నానా లేదా అన్నది తెలుసుకోవడానికి చివరి జన్మల్లో ఉన్న పురుషుడు ప్రారంభ ఉన్న స్థితిలో ఉన్న స్త్రీని ఎంచుకుంటాడంట. చివరి జన్మల్లో ఉన్న పురుషుడు ప్రారంభ జన్మల్లో ఉన్న స్త్రీని ఎంచుకుంటాడంట. అలాగే చివరి జన్మల్లో ఉన్న స్త్రీ ఆత్మ ప్రారంభ జన్మల్లో ఉన్న పురుషుడు ఆత్మను ఎంచుకుంటుంది. ఎందుకు అంటే ఇద్దరు ఒకే స్థాయిలో ఉంటే నేర్చుకోవడానికి ఏమీ ఉండదు. ఈ తేడా ఉంటేనే నేర్చుకోగలుగుతారు. మరి ఈ ఆత్మస్థితిలో తేడా ఉంటేనే వారి జీవితంలో సమస్యలు, గొడవలు, ఇబ్బందులు ఉంటాయి. అలా ఇబ్బందులు, సమస్యలు ఉంటేనే ఎన్నో నేర్చుకుంటారు. అందుకే పత్రిసారి చెప్తారు, నీ జీవితంలో వచ్చే కష్టాలు, నష్టాలు, అవమానాలు నీ ఆత్మ ఎదుగుదలకు సోపానాలు అని చెప్తారు. మరి చాలామంది బొర్ర బద్దలు కొట్టుకుంటారు, ఎంతో ఆలోచిస్తారు, ఈ సమస్య ఎందుకు వచ్చింది. ఎవరికైనా సరే సమస్యలు, కష్టాలు, అవమానాలు వచ్చాయి అంటే ఏంటో నా జీవితం ఇలా అయిపోయిందంటూ బాధపడుతూ కూర్చోకూడదు. దాని నుండి నేను ఏం నేర్చుకోవాలి అన్నది ఆ కోణంలో ఆలోచిస్తే అది కష్టం కింద అనిపించదు. ఏం లేకుండా ఏం నేర్చుకుంటారు. అందుకే పత్రిసారి ఇవన్నీ ఆత్మ ఎదుగుదలకు అని చెప్తారు. మరి అవగాహన లేనివారు, నేను ఆత్మను అన్న అవగాహన లేనివారు వీళ్ళ వల్ల వాళ్ళ వల్ల అంటే భార్య వల్ల భర్త వల్ల ఈ సమస్య వచ్చింది అనుకుంటారు. మరి పాఠాలు నేర్చుకుంటున్నాము అన్న అవగాహన లేనివారు ఎంతో బాధపడుతుంటారు. మరి గొప్పవాళ్ళను గమనిస్తే సోక్రటీసు గయ్యాళి భార్యను ఎంచుకున్నాడు. అలాగే ఉద్దాలకుడు కూడా చండిక అనే గయ్యాళి భార్యను ఎంచుకున్నాడు. మరి ఈవిడంట స్నానానికి చల్ల నీళ్లు పెట్టమంటే వేడి నీళ్లు పెడుతుందంట. ఇలా భర్తకు అన్ని రివర్స్గా చేస్తుందంట. ఇక ఆయన తన గురువు దగ్గరకు వెళ్ళి అన్నీ చెప్పుకునేవాడంట. అప్పుడు ఆ గురువు ఇలా చెప్పాడంట, నీకేం కావాలన్నా వాటిని రివర్స్లో అడుగు అని చెప్తాడంట. అంటే ఆయనకు పిండి వంటలతో భోజనం చెయ్యాలి అనిపించిన రోజున భార్యతో ఈరోజు పచ్చడి ఒక్కటే వేసుకొని తింటానని చెప్తే ఆవిడ పచ్చడి ఒక్కటే తినటానికి వీల్లేదు, పిండి వంటలన్నీ చేస్తాను, అన్నీ తినాల్సిందే అంటుందంట. మరి అలా గురువుగారు చెప్పినట్లు ఆయన రివర్స్గా అడగటం వల్ల అప్పటి నుండి ఆయన జీవితం కాస్త సాఫీగా సాగిందంట. మరి పురాణాలు, కథలు చెప్పటంలోని అంతరార్థం వారి జీవితంలో వారు అనుభవపూర్వకంగా తెలుసుకున్న ప్రతి ఒక్కటి నేర్చుకోవడానికి మనకు చెప్తారు. మరి ఇప్పుడున్న భార్య, భర్త, పిల్లలు ఇదంతా శాశ్వతం కాదు. ఇదంతా ఆత్మ ఎదుగుదలకే, అంతే కదా. గత జన్మలో మనం ఎవరికి భార్యమో లేదా మనము ఏ శరీరం తీసుకున్నామో మరి ఈ జన్మకే, గత జన్మలో మన సంసారం, మన బంధం అదంతా ఎవరితో ఉందో మరి ఈ జన్మలో ఇట్లా వీరితో ఉంది. ఇదంతా శాశ్వతం కాదు, ఆత్మ ఎదుగుదలకే అన్నది మనం తెలుసుకోవాలి. మరి పాఠాలు నేర్చుకోవడానికి, జ్ఞానం సంపాదించుకోవడానికి అని తెలుసుకోవాలి.
మరి ఇద్దరి ఆత్మల్లో తేడాలుంటేనే ఈ సంసారంలో ఎన్నో గొడవలు వస్తుంటాయి. మరి ఇద్దరు ఆత్మలు ఇంచుమించుగా లేదా ఒకే స్థాయిలో ఉన్నప్పుడు వారి సంసారంలో ఎక్కువ గొడవలు ఉండవు. మరి ఈ గొడవలతో ఎంతో నేర్చుకుంటారు. ఈ గొడవల వల్ల తమ స్థితిని కూడా పరీక్షించుకుంటారు. ఆత్మ ఇలా ఎదిగి చివరికి మోక్షాన్ని పొందుతుంది. అందుకని ఎవరి జీవితమైనా సరిగా సాఫీగా ఉండదు. ఎక్కడో నూటికి కోటిక ఒక్కరు అన్యోన్యంగా ఉంటారు. అంటే కోటికొక్కరు అలా ఉంటారు. మరి ఈ ధ్యాన మార్గంలోకి భార్యాభర్తలు ఇద్దరు కలిసి వచ్చిన కుటుంబాలు చాలా తక్కువగా ఉంటాయి. అంటే కోటికొక్కరు అలా ఉంటారు. మరి ఈ ధ్యాన మార్గంలోకి అలా భార్యాభర్తలు కలిసి వచ్చే కుటుంబాలు చాలా తక్కువ ఉంటాయి. మరి భార్య ఎంతో చెబుతుంది, ఈ ధ్యానం చెయ్యండి మంచిదండి అని ఆవిడ ఎంతో నచ్చ చెప్తే, ఎంత నచ్చ చెప్తుంటే వాడు అంత బిగుసుకుపోతూ ఉంటాడు. మరి ఎన్ని రకాలుగా చెప్పినా వాడు ఎంతో విరుద్ధంగా ఆలోచిస్తాడు. మరి కొంతమందికి భార్య వల్ల ఇబ్బంది. ఈ లోకంలో భార్య బాధితులు ఉన్నారు, భర్త బాధితులు ఉన్నారు. మరి మనం ఇవన్నీ కూడా పాఠాలు నేర్చుకోవడానికి అని తెలిసినప్పుడు మనకు ఈ కష్టాలు అనిపించవు. మరి ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన మనకు మరి పత్రిసారు చెప్పిన కర్మ సిద్ధాంతం వల్ల, ఆయన చెప్పిన ఎంతో జ్ఞానం వల్ల మనకు అర్థమైంది. చాలా అర్థమైంది. ఇవన్నీ మనం ఎంచుకున్నవే అని. మన అప్పు తీరిపోతుంది. మన కర్మ మన ముందుకు వచ్చింది. మనం చేసిన ఫలితమే ఇప్పుడు మన ముందుందని అర్థమవుతుంది. ఏది శాశ్వతం కాదన్నది కూడా అర్థమవుతుంది. మనకు కష్టం సమస్య ఏదొచ్చినా కూడా మన కర్మ సిద్ధాంతం తెలిసింది కాబట్టి మనము వాటిని బాధగా తీసుకోవట్లేదు. అలాగే భార్యను ధ్యానం చేయమని చెప్తే ఆ భార్య ఒప్పుకోదు, చెయ్యదు కూడా. అలాగే భర్తను ధ్యానం చేయమని చెప్పినా ఆయన కూడా ఆ భర్త ధ్యానం చేయటానికి ఒప్పుకోడు, చెయ్యడు. మరి ఇలా భార్యాభర్తలు ఇద్దరి మధ్య ఆహారపు అలవాట్లు, మరి చేసే పనులు అన్నీ తేడా ఉంటాయి. ఇంకా ఎన్నో రకాల తేడాలు ఉంటాయి. ఏది ఏమైనా భార్యాభర్తలు ఇద్దరు ధ్యానం చేసినప్పుడే వాళ్ళ స్థితులు కలుస్తాయి, వాళ్ళ ఆత్మస్థితులు కలుస్తాయి. తర్వాత మెల్లిమెల్లిగా ఆత్మ ఎదుగుదల కూడా ఉంటుంది. ఆత్మ ఎదుగుదల తేడాల వల్లే ఈ సంసారంలో బాంధవ్యాలు సరిగా లేకపోవటానికి కారణం. మరి చాలామంది గురువు అనుగ్రహిస్తే మా కష్టాలు తీరుతాయి, దేవుడు కరుణిస్తే మా సంసారాలు బాగుంటాయి అనుకుంటారు. కానీ ఎవరి కరుణ అవసరం లేదు. వారిద్దరి మనోస్థితి ఒకటి కావాలి. దానికి శ్వాస మీద ధ్యాస ధ్యానం తప్పనిసరి. సాత్వికమైన శాకాహారం కూడా తప్పనిసరి. ఇవి పాటించకపోతే వీరు చేసే ధ్యానం వృధా అవుతుంది. అందుకని ప్రతి ఒక్కరూ కఠినంగా ఈ నియమాలు పాటించాల్సిందే. మరి మనిషిలో మార్పు రావాలంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయవలసిందే. అప్పుడే సంసారం సర్గం అవుతుంది. మనం తీవ్రంగా ధ్యానం చేసి జ్ఞానం పెంచుకొని ఆ జ్ఞానాన్ని అందరికీ పంచితే లోక కళ్యాణం అంటే మన గురించి ఆ లోకేశుడు చూసుకుంటాడు. మరి ఇతరులకు మంచి జరగాలని చూస్తే ఆ పరమాత్మ మనకు మంచి చేస్తాడు. అందుకని అందరికీ ధ్యానం నేర్పిస్తూ ఆత్మ జ్ఞానాన్ని బోధిస్తూ మనకు చేతనైన సేవలు చెయ్యాలి. మరి లోకుల సేవే లోకేశుడి సేవ అన్నది మనం ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఇలా ఆత్మసేవలు చేస్తుండాలి. మరి ఈ ధ్యాన మార్గంలోకి వస్తారు. మరి పత్రిసారి చెప్పినట్లు శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తారు. మరి పత్రిసారి చెప్పినట్లే పుస్తకాలు చదువుతారు. మరి ఆయన దగ్గర పొందిన జ్ఞానాన్ని కూడా అందరికీ పంచుతూ ఉంటారు. కానీ మరి వీరి ఆహార అలవాట్ల వల్ల కానీ ఏదైనా కానీ మెల్లిమెల్లిగా కొన్నాళ్లకు పిల్లలండి, బంధువులండి, బాధ్యతలంటూ మరి ఆ గురువు చెప్పినవి ఆచరించరు. మరి మెల్లిమెల్లిగా వారు ధ్యానం చేయకపోవడం వల్ల వారి ప్రవర్తనలో కూడా మార్పు వస్తుంది. మరి ఇది పైకి కనిపించదు, కానీ అంతరంలో బాధ అనుభవిస్తూ ఉంటారు. మరి లోపల ఉంటుంది కానీ పైకి ఏముండదు. ఆ బాధనే, లోపల అనుభవించే బాధనే ఆత్మక్షోభ అంటారు. ఇది ఎలా కలుగుతుందంటే మరి మనం ఎవరికైనా ఏ జీవికైనా కష్టం కానీ నష్టం కానీ
కలిగించినప్పుడు మనకు తెలియని బాధ మనం అనుభవిస్తాము. మరి మనకు పత్రిసారి చెప్తారు, మాంసాహారం వండిన పాత్రలో తినకూడదు, ఇంకా అప్పుడప్పుడు వండినవి తినాలి, నిల్వన్నవి తినకూడదు, ఇట్లాంటివన్నీ చెప్తారు. మరి బంధువులు కానీ ఎవరే కానీ పిల్లలు కానీ ఏమనుకుంటారని తింటారు. తిన్నప్పుడు మరి లోపల అంతరంలో ఎంతో క్షోభ ఉంటుంది. మరి ఇలా తెలియని బాధ అనుభవిస్తాము. మరి ఇది ఎక్కువైనప్పుడు కొంతమంది తాను చేసిన తప్పును సరి చేసుకుంటారు. సరే పిల్లలకి బంధువులకి నచ్చ చెప్పుకుందాం, ఇంకా అలా తినకూడదని వాళ్ళ తప్పును సరి చేసుకుంటారు. మరి ఒక్కొక్కసారి ఆ ఆహారం వల్ల కూడా మనకు తెలియకుండానే కోపం వస్తుంది, ఏదైనా సరే అనేస్తారు. ఎక్కువగా చూస్తే మనము భర్తలే భార్యని ఎలా పడితే అలా అనేస్తారు. అప్పుడు వాళ్ళ విషయంలో తప్పు చేశానే, తప్పుగా మాట్లాడానే అని క్షమాపణ చెప్పుకుంటారు. మరి చాలామంది మగవాళ్ళు భార్యను కానీ కుటుంబంలో వాళ్ళని కానీ ఆవేశంతో అహంకారంతో తిడతారు, కోప్పడతారు కూడా. తరువాత వాళ్ళకి అంతరం నుండి అనిపిస్తుంది, వాళ్ళు అది వరకు ధ్యానం చేశారు, మళ్ళీ వాళ్ళు మానేసినా కానీ వాళ్ళకు అంతరం నుండి అనిపిస్తుంది, ఎందుకు ఈ పని చేశాను, ఎందుకు ఇలా మాట్లాడాను అనిపిస్తుంది. అయ్యో నేను తప్పు చేశాను, తప్పు మాట్లాడాను, నేను అనవసరంగా ఆవిడని బాధ పెట్టానే అనిపిస్తుంది. మరి మనం భర్త ఎన్ని మాటలు అంటున్నా, తిట్టినా, దారుణంగా అంటున్నా మనము కనుక ప్రతిస్పందించకపోతే, అంటే ఆయన ఏమన్నా మన దాని గురించి మనం తిరిగి మాట్లాడకుండా ఉంటే, మనం రియాక్ట్ అవ్వకపోతే వారికి అప్పుడు ఆలోచన మొదలవుతుంది. పైకి కనిపించరు కానీ అప్పుడు వాళ్ళకి అనిపిస్తుంది, అనవసరంగా అన్నాను, అనవసరంగా బాధించాను, తప్పు చేశానని అనిపిస్తుంది. మరి ఒక్కొక్కసారి వారికి లోన ఆత్మక్షోభ తట్టుకోలేక క్షమాపణ చెప్పుకుంటారు. కంగారులో అనేసాను ఏమనుకోకు అని చెప్తారు. అప్పుడు కానీ వారికి ప్రశాంతత వస్తుంది. మరి ఇది చాలామంది జీవితాల్లో జరుగుతుంది. మరి కొంతమంది కఠోర హృదయం ఉన్న వాళ్ళు చెప్పరంట. అందుకే పత్రిసారు ఇట్లా చెప్తారు, ఎవరేమంటున్నా మీరు రియాక్ట్ అవ్వద్దు అని చెప్తారు. మరి పత్రిసారి ఎవరేమంటున్నా మీరు రియాక్ట్ అవ్వద్దు అని చెప్తారు. ఇంకొక కారణం, వారు అన్న దాంట్లో తప్పు ఉంటే సృష్టిలో అన్నీ రికార్డ్ అవుతాయి, అది అన్నవారికి తెలియదు రికార్డ్ అవుతుంది అని. మరి అలా మాటలు అన్నవారికి, తిట్టిన వారికి ఆ సమయం వచ్చినప్పుడు దాని ఫలితం అనుభవిస్తారు, ఏదో ఒక రకంగా అనుభవిస్తారు. అంటే వీరికన్నా పై వారి చేత మాటలు అనిపించుకుంటారు, ఏదో ఒక రకంగా శిక్ష అనుభవిస్తారు. మరి పత్రిసారి ఇలా చెప్తారు, మిమ్మల్ని అన్నవారి పట్ల జాలి చూపండి, వారి మీద జాలి పడండి. నన్ను అనటం వల్ల, అంటే భార్య కానీ భర్త, పత్రిసారి ఇలా చెప్తారు, మిమ్మల్ని అన్నవారి పట్ల జాలి పడండి, జాలి చూపండి. నన్ను అనటం వల్ల, అంటే భార్య, కొంతమంది భార్య బాధితులు ఉంటారు, కొంతమంది భర్త బాధితులు ఉంటారు కదా. భార్య కానీ భర్త కానీ నన్ను అనటం వల్ల వాళ్ళు కష్టం తెచ్చుకుంటారు అని అనుకొని వాళ్ళ మీద జాలి పడండి అని చెప్తారంట పత్రిసారు. మరి కొంతమంది ఆత్మక్షోభ తట్టుకోలేక చెయ్యి పట్టుకొని క్షమాపణ చెప్తారు. మరి మేము ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు ఏయో గొడవలు వచ్చేయి, నేను ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాను, పత్రిసారి మాటలు నాకు ఎంతో నచ్చినాయి, నేను మా తోడుకోడలు చేయి పట్టుకొని క్షమాపణ చెప్పా. మరి కలిసి ఉన్నప్పుడు నాకు తెలిసి తెలియక ఏదన్నా నిన్ను అనుంటే నన్ను క్షమించక్క, నేను చేయి పట్టుకొని నేను క్షమాపణ చెప్పాను తనకి, మా తోడుకోడలికి. మరి కొంతమంది శాడిస్టులు ఆవేశం తట్టుకోలేక హత్యలు చేస్తారు. ఆ టైంలో ఏం ఆలోచించరు, హత్య చేసి వాళ్ళు కనపడని ప్రదేశాలకు వెళ్ళి దాక్కుంటారు. మరి వెళ్ళినా, ఎంత దూరం వెళ్ళినా లోన ఇంతటి తప్పు ఎందుకు చేశాను, ఇంత ఘోరమైన పని ఎందుకు చేశాను అని లోన ఆత్మ, అంటే దైవం హెచ్చరిస్తుంది. మరి ప్రతి ఒక్కరిలో దైవం ఉంది, అందరిలో ఉండేది ఆ నారాయణుడే. కానీ దానిపైన ఆవరించి ఉన్న మనసును బట్టే వారి ఆలోచన విధానం, వారి మాటలు, వారి పనులు అలా ఆధారపడి ఉంటాయి. మరి ఎంత కర్కోడైనా, ఎంత శాడిస్ట్ అయినా, ఎంత రాక్షసుడైనా వారిలోనూ కూడా ఆత్మ ఉంటుంది, నారాయణ ఉంటుంది. మరి అంతే కదా, లోను ఉన్న ఆత్మ వల్లే మనం చూస్తున్నాం, నడుస్తున్నాం, చేస్తున్నాం. కాకపోతే మొదటి జన్మలు, ప్రారంభ జన్మల్లో వాళ్ళ మనసు మురికిగా ఉండి వాళ్ళు అలా ప్రవర్తిస్తారు. మరి ఆ మనసు ఎంతో మలినంగా ఉండటం వల్ల, దారుణంగా ఉండటం వల్ల, మరి మనసు చెప్పే ప్రభావం వల్ల వాళ్ళు అలా చేస్తుంటారు. మరి కొంతమంది నా వల్ల తప్పు జరిగిందని పోలీసులకు లొంగిపోతారు. అందుకని వీటిని బట్టి మనం గమనించగలిగితే, బుద్ధిని ఉపయోగిస్తే ఆ దైవం మనతోనే ఉన్నాడన్నది మనకు స్పష్టంగా తెలుస్తుంది. మరి ఆ దైవం ప్రతి విషయంలో, ప్రతి క్షణం మనల్ని సరైన మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. మరి మనం
ఆయన్ని పట్టించుకోకపోయినా, మరి ఆ భగవంతుడి గురించి మనం తెలుసుకోకపోయినా, ఆ భగవంతుడిని నిర్లక్ష్యం చేస్తున్నా, ఆ భగవంతుడు మాత్రం ఎంతసేపు మన మంచే, మన లాభమే ఆయన కోరుకుంటాడు. ఆయన ఆ భగవంతుడు మనల్ని సరైన దారిలో నడిపించే ప్రయత్నం ఎప్పుడు చేస్తుంటాడు. మన దురదృష్టం ఏంటంటే ఆ దైవం ఇంత చేస్తున్నా మనం తెలుసుకోకపోవటం, ఆ దైవాన్ని గుర్తించకపోవటం, ఆ దైవాన్ని పట్టించుకోకపోవటం చేస్తుంటాము. మరి పైకి ఆయన ఇష్టం అంటాము కానీ ఆ భగవంతుడు చెప్పేది వినం. ఆయన చెప్పింది చెయ్యటానికి ఇష్టపడం. మరి ఆ భగవంతుడి మీద ఇష్టం మనకు అలా ఉంది అంటే మనం అడిగింది ఆ భగవంతుడు ఇవ్వాలి కానీ ఆ భగవంతుడు చెప్పింది మాత్రం మనం చెయ్యం. ఎంతసేపు మనకు నచ్చినట్లు ఆ భగవంతుడు ఉండాలి అనుకుంటాము. మరి ఆ భగవంతుడికి నచ్చినట్లు మాత్రం మనం ఉండం, అంతే కదా. మరి వెళ్ళి ఎన్నో కోరికలు కోరుతుంటాము గుడికి వెళ్ళి. మరి ఆ గుడి ఆ భగవంతుడు చెప్పాడు భగవద్గీతలో, అహమాత్మ గుడాకేశ సర్వభూత స్థిత అహమాదిత్య మధ్యంచ భూతానామంతే విచ, ప్రతి జీవిలో నేనున్నాను, ప్రతి ప్రాణిలో ఉన్నానని చెప్పాడు. మరి ఆయన చెప్పినప్పుడు ఆ జీవిని వేటిని హింసిస్తున్నా, అప్పుడు కనీసం మనుషుల్ని కూడా బాధ పెట్టినా, వాళ్ళని కొట్టినా తిట్టినా ఆ భగవంతుణ్ణి బాధించినట్లే కదా అని ఆ భగవంతుడు చెప్పేది మాత్రం గుర్తుండదు. వాళ్ళకి కావాల్సిన కోరికలు మాత్రం కోరుతుంటారు. మరి మనం అడిగింది ఆ భగవంతుడు ఇవ్వాలి, ఇవ్వకపోతే ఆయన మీద కోపం వస్తుంది. మరి ఇలా మానవుడి యొక్క పరిస్థితులు ఆలోచిస్తే ఆ భగవంతుడు చెప్పింది, మరి ఇట్లా ఉన్నాయి మన ఆలోచనలు. మరి ఆ భగవంతుడు చెప్పింది మనం వినం కదా. మరి మనం వినట్లేదు, ఆ భగవంతుడికి కోపం రాదా? మనకేనా కోపం వచ్చేది? మరి మనం కనుక గమనిస్తే ఆయనకు, ఆ భగవంతుడికి కోపం వచ్చే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. అంతే కదా మేడం. ఇప్పుడు మన 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 ఊర్లో రాముల వారి గుడి ఉంటుంది, శివాలయం ఉంటుంది. మరి బాగా కష్టాలు ఉన్నవాళ్ళు, అబ్బో ఏంటో మా ఐదారి దేవుడు, మా ఐదారి భగవంతుడు నాకు ఇన్ని కష్టాలు పెట్టాడని ఎన్ని మాటలు అంటున్నా వాళ్ళు పోనీలే అదే అజ్ఞానంలో ఉన్నాడు, అమాయకంగా ఉన్నాడని వాళ్ళ మీద ఏ కోపం రాదు భగవంతుడికి. ఆ అసలు ఎన్ని మాటలు అంటున్నా ఆ భగవంతుడికి ఎవరి మీద ఏ కోపం రాదు. మరి మనకే అహంకారము, మనల్ని ఇట్లన్నారు అట్లన్నారని మనమే ఇదవుతాము. అందుకే మనము ధ్యానం చేస్తే అంటే ఆ భగవంతుడితో ఉంటాము, భగవంతుడి లక్షణాలు మనం తెచ్చుకుంటాము. మనం ఈ ధ్యానం చేసే వాళ్ళము మన ఆ భగవంతుడి లక్షణాలు కలిగి ఉండాలి. మరి ఆయనకు కోపం తెప్పిస్తూ ఉంటాము భగవంతుడికి. అయినా సరే ఆయన ఎప్పుడు మన మంచి కోసమే ప్రయత్నిస్తూ ఉంటాడు, వినలేదని విసుగు చెందడు. ఆయన లోపల అంతరం నుంచి చెప్తూనే ఉంటాడు. మనకు జీవితమంతా కూడా, మన జీవితమంతా కూడా అలా చెప్తూనే ఉంటాడు. మన మంచి కోసం, మన లాభం కోసం ఆయన ఎంతో ప్రయత్నిస్తుంటాడు. మరి ఇది ఎంత విచిత్రం అంటే, ఎంతసేపు మన గోల మనదే కానీ ఆ భగవంతుడి గురించి ఆయన చెప్పేది మనం పట్టించుకోము. మరి పట్టించుకోకుండా మనం కర్మలు చేస్తే, తప్పులు చేస్తే మరి కష్టాలు రోగాలు వస్తాయి కదా. మరి పత్రిసారి చెప్తారు, పెద్ద పెద్ద పాపాలు పెద్ద పెద్ద రోగాలు, చిన్న చిన్న పాపాలు చిన్న చిన్న రోగాలు, బుల్లి బుల్లి పాపాలు బుల్లి బుల్లి రోగాలు. నువ్వు పాపమే చెయ్యకపోతే రోగమే ఉండదని చెప్తారు పత్రిసారి. మరి చాలా మంది మాంసం తినేవాళ్ళు తినకూడదని తెలుసున్నా లెక్క చేయకుండా తింటూ ఉంటే, మరి పిల్లలు అన్నారనో ఏదన్నారో సరే, ఇదే ఒక పూటకి ఎగ్గట్టు తిను ఏదో చెప్తుంటారు కదా. మరి వాళ్ళు సరిగా ఆహార నియమాలు పాటించకుండా ధ్యానం చేయకపోతే వాళ్ళకి తెలియకుండానే ఆ మనసుకి లోబడి ఆ మనసుకు బానిసై తినేస్తారు. మరి లోపల ఆత్మ నుండి అనిపిస్తుంది, ఎందుకు తిన్నావు, తినకూడదు కదా అనిపిస్తూ ఉంటుంది. లోపలున్న అంతరాత్మ చెప్తూనే ఉంటాడు. మరి మనం వినకపోతే ఆ భగవంతుడు ఏం చేస్తాడు? మరి మన భవిష్యత్తు నాశనం కాకూడదని, మన జీవితంలో ఏ రకమైన కష్టాలు రాకూడదని, ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని ఆయన ఎంత ప్రయత్నం చేసినా, ఆ భగవంతుడు ఎంత ప్రయత్నం చేస్తున్నా మనం పట్టించుకోము. ఎంతసేపు మన అభిప్రాయం దైవం మన శరీరంలో ఉన్న ఆడు అన్న అవగాహన లేదు. ఆ భగవంతుడు గుడిలో ఉంటాడు, చర్చిలో ఉంటాడు, మసీదులో ఉంటాడన్న భావంతోనే ఉంటారు. అలా అన్ని చోట్లకు తిరుగుతూ ఉంటారు. మరి ఆయన గుళ్ళో ఉంటాడు అనుకుంటారు. మరి పత్రిసారి చెప్పారు, సత్యారాధన విగ్రహారాధన కాదు, సత్యారాధన చెయ్యాలి అని. అంటే మనలాంటి మానవులు తయారు చేసిన విగ్రహమే, అన్ని బొమ్మలు చేసినట్లు అది చేశారు. దానికి ఏదైనా డ్యామేజ్ అయితే పడేసేస్తారు. ఉం?
మరి అది కాదు సత్యారాధన అంటే, లోన ఉన్నాడు ఆ పరమాత్మ. ఆత్మ ఆత్మారాధన చెయ్యాలని చెప్పారు. చెప్పినా కూడా మరి వాళ్ళకు సరైన అవగాహన ఉండదు. ఆ, అర్థం కాక ఆ గుడికి ఈ గుడికి వెళ్తూ ఉంటారు చాలా మంది. ఈ ధ్యాన మార్గంలోకి వచ్చినా ఈ గురువు చెప్పింది సరైన అవగాహన లేక అర్థం కాక గుడికి వెళ్తుంటారు. మరి మన లోపలికి మనం వెళ్ళాలి, కానీ ఆయన్ని నిర్లక్ష్యం చేస్తున్న ఆయన పట్ల ఎంతో, అంతే కదా, మన లోపలికి మనం వెళ్తే ఆ భగవంతుడితో ఉంటాము. మరి అలా వెళ్లకుండా ధ్యానం కుదిరితే చేస్తారు, లేకపోతే లేదు, గుడికి మాత్రం వెళ్తారు. మరి అట్లా మనం నిర్లక్ష్యం చేస్తున్నా ఆ భగవంతుడు మన పట్ల ఎంతో శ్రద్ధ చూపిస్తున్నాడన్నది మనం అర్థం చేసుకుంటే బాగుంటుంది. మరి మనం ఎవరో కాదు, ఆయన యొక్క ప్రతిబింబమే అన్న సంగతి అర్థమవుతుంది. మనం జ్ఞానం పెంచుకుంటే అర్థమవుతుంది. అందుకే మనం ఎంత జ్ఞానం పెంచుకుంటే అంతగా లాభం పొందుతాం. అప్పుడే భగవంతుడి గురించి అంత బాగా తెలుసుకుంటాం, అంత బాగా అర్థం చేసుకుంటాం. అప్పుడు ఎంతో అదృష్టవంతులం అవుతాం. మరి ఆ భగవంతుని ప్రతిబింబమే కదా మరి. ఆయన హింసించుకుంటాడా, ఆయన్ని శిక్షించుకుంటాడా? మరి శిక్షించుకోడు కదా. మరి మన మీద ఆయనకు ప్రేమ దయ ఎంతో ఉంటాయి. మరి ఆ భగవంతుడు చేసే ప్రయత్నం మనం పట్టించుకుంటేనే కదా గుడిలోనే ఉన్నాడన్న భావంతో ఉంటున్నాము. కానీ ఎప్పుడైతే మన శరీరంలోనే మనలోనే ఆత్మ రూపంగా ఉన్నాడన్నది అర్థం చేసుకొని ఆత్మ మీద విశ్వాసం పెంచుకోవాలి. ఆత్మ తప్ప ఇంకొకటి లేదు అన్నది కూడా అర్థం చేసుకోవాలి. మన ఆత్మకు ప్రాముఖ్యం ఇవ్వాలి. ఆత్మతో పాటు ఉండే మన మనసు యొక్క ప్రాముఖ్యం తగ్గించే ప్రయత్నం చేయాలి. ఎంతగా మనసు ప్రాముఖ్యం తగ్గిస్తే ఆ దైవం అంటే ఆత్మ చేసే సహకారం మనకు అర్థమవుతుంది. దాన్నే అంతరాత్మ ప్రబోధం అంటారు. మరి చాలా మంది అంతరాత్మ ప్రబోధం వినకుండా నిర్లక్ష్యం వహించి ఈ మనసు మాయలో పడిపోతారు. ఇంకెంతసేపు సంపాదించటం కోసమే వారి జీవితాన్ని వెచ్చిస్తున్నారు. చివరికి ఏమీ ఉండవు, ఏమీ మన కూడా రావు. అందుకని అది గ్రహించి ఆత్మలాభం కోసం చేసినవే మనకు కూడా వస్తాయి, మనకు లాభిస్తాయి. మరి భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరూ మోక్షం పొందటానికి ప్రయత్నించాలి. మరి చాలా మందికి మోక్షం అంటే సరైన అవగాహన లేదు. మోక్షం వల్ల వచ్చే లాభాలేంటి, మనలో కలిగే మార్పులేంటి, అసలు మోక్షం ఎలా వస్తుందన్న అవగాహన లేదు. నిజంగా సరైన అవగాహన ఉంటే ధ్యానం ఎవ్వరూ మానరు. మరి మోక్షం అంటే విడుదల, ఈ బంధం నుండి విడుదల. మరి ఈ దుఃఖభూయిష్టమైన సంసార బంధం నుండి విముక్తి పొందడమే మోక్షం. మరి మనమంతా బందీలై ఉన్నాము. మరి జైల్లో నేరస్తులు బందీలుగా ఉంటారు. మరి వారు బయటకు వెళ్ళలేరు, స్వేచ్ఛగా తిరగలేరు, మరి కుటుంబ సభ్యులతో సరదాగా గడపలేరు. ఉం? వారికి అన్ని తినే అవకాశం లేదు. మరి ఇవన్నీ ఎందుకు? వాళ్ళకు అనుభవించే యోగ్యత లేదు అంటే వాళ్ళు బందీ అయి ఉన్నారు కాబట్టి. ఎందుకు బందీలయ్యారు? వాళ్ళు నేరాలు చేశారు కాబట్టి. మరి సహజంగా అందరు ఇలా అనుకుంటారు, నేరాలు చేశారు కాబట్టి అలా బంధింపబడ్డారు. మనం మాత్రం బందీలుగా లేమనుకుంటారు. కానీ మన బుద్ధిని ఉపయోగిస్తే అర్థమవుతుంది, ఈ భూమి మీద మనందరం బందీలం. మరి మానవుడు ఏర్పాటు చేసిన జైలులో నేరస్తులు బందీలైతే, భగవంతుడు ఏర్పాటు చేసిన ఈ భూమండలం అనే జైలులో కర్మలు చేసిన వాళ్ళందరూ కూడా బందీలుగా ఉన్నారు. మరి ఈ భూమి మీద జీవించే వారికి కష్టాలు, బాధలు, సమస్యలు, గొడవలు, వీటి వల్ల అశాంతిగా ఉంటున్నారు. మరి జైల్లో ఉన్న వాళ్ళు ఎన్నో రకాల బాధలు, ఇబ్బందులు పడుతున్నారు. అలాగే భూమి మీద ఉన్నవాళ్ళు కూడా ఎన్నో రకాల బాధలు, ఇబ్బందులు పడుతున్నారు. మరి చాలా మంది అనుకుంటారు, జైలుకు వెళ్తే చక్కగా 3 పూట్ల భోజనం పెడతారు, చక్కగా హాయిగా తినొచ్చు అనుకుంటారు. కానీ అక్కడ జైల్లో ఒకరి మీద ఒకరికి డామినేషన్ ఉంటుంది. ఆ గొడవలతో మనశ్శాంతి కోల్పోతారు. మరి ఒకళ్ళ ఆధిపత్యం కింద ఉండాలి. ఇలా జైల్లో వాళ్ళు రకరకాలుగా ఎంతో నరకం అనుభవిస్తారు. మరి ఇక్కడ చూసుకున్నా చాలా కుటుంబాల్లో భార్యలకు ఇల్లే ఒక జైలు. వారికి స్వేచ్ఛ లేదు, స్వతంత్రం లేదు. మరి భర్తను బట్టి ఆ భార్య నడుచుకోవాల్సిందే. విరుద్ధంగా నడిస్తే భర్త దండన తప్పదు. జైలులో గార్డు దండన ఎలా ఉంటుందో ఈ భూలోకం అనే జైల్లో భర్త దండన ఉంటుంది. ఇప్పుడు జనరేషన్ మారింది కానీ మేడం, ఒక 50-60 ఏళ్ల క్రిందట చూస్తే
ఆ భర్త తెచ్చిన బట్టలే కట్టుకోవాలి, ఆయన చెప్పిన వంటలే చెయ్యాలి, ఆయనకు నచ్చినట్లే ఉండాలి, ఆయన పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. అసలు ఎంత అసలు ఎంత వణికిపోతారో, ఎంత భయపడిపోతారో. రాజ్యలక్ష్మి మేడం గారు కూడా చెప్పారు. నేను చాలా అదే కొంతమందిని చూశాను. భర్త భోజనం అయ్యాకే వాళ్ళు తినాలి, అలా నించోని అలా పెట్టాల్సిందే అని చెప్పేవాళ్ళు. అసలు పూర్వం అంత ఘోరంగా ఉండేది, ఇప్పుడు జనరేషన్ మారిపోయింది. మరి ఈ భూలోకం అనే జైలులో భర్త దండన ఉంటుంది. మరి భూలోకంలో హాయిగా జీవించవచ్చు, బతకొచ్చు అనుకుంటారు. మరి ఈ భూలోకం అనే జైల్లో ఎవరుంటారు అంటే కర్మలు చేసే వాళ్ళందరూ ఉంటారు. మరి కొన్ని జన్మలు తీసుకునేసరికి వీరికి అర్థమవుతుంది, అమ్మో ఈ భూమి మీద ఎన్ని సమస్యలు, ఎన్ని గొడవలు, ఎన్ని కష్టాలు, ఇదంతా ఎంతో నరకంగా ఉంది అనుకుంటారు. అలా కొన్ని జన్మలు ఎత్తేసరికి ఇందులో నుండి ఎలా అయినా బయటపడాలి, ఎలా అయినా సరే విడుదల పొందాలి అనుకుంటారు. మరి జైల్లో ఉన్నవాడు జైలు నుండి ఎలా బయటపడాలనుకుంటాడో, ఈ కర్మలు అనుభవించే వాళ్ళందరూ ఈ బంధం నుండి, ఈ సంసార బంధం నుండి విముక్తుడు అవ్వాలనుకుంటారు. మరి ఎంత ఆలోచించినా వారికి తెలియదు, మరి ఈ సంసార బంధం నుండి ఎలా బయటపడాలో తెలీదు. మరి ఈ జైల్లో ఉన్నవాడు నేను విడుదల అవ్వాలి అనుకుంటాడు. మరి 6 నెలలో 1 సంవత్సరమో శిక్ష పడుతుంది. మరి రోజులు గడిచేసరికి లెక్కేసుకుంటూ ఉంటాడు, ఎప్పుడు బయటపడతాను, ఇంకా ఎన్ని రోజులు అనుకుంటూ ఉంటాడు. ఆ, అలాగే ఈ సంసార బంధంలో ఉన్న వాళ్ళు బయటపడాలని ప్రయత్నిస్తారు, మోక్షం పొందాలని ఎంతో ప్రయత్నిస్తారు. ఇప్పుడు మనందరం ఆ ప్రయత్నంలోనే ఉన్నాము. మరి పత్రి సార్ చెప్తారు, ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం చేస్తూ త్రిరత్నాలు పాటిస్తూ మరి ఇలా చేసే వాళ్ళందరికీ ఇదే ఆఖరి జన్మ అని చెప్తుంటారు పత్రి సారు. మీ ప్రయత్నాన్ని బట్టి కూడా ఉంటుందంటారు. మరి ఇప్పుడు మనమందరం ఆ ప్రయత్నంలోనే ఉన్నాం. ఆ ప్రయత్నం ఏమిటి అంటే ఈ సంసార బంధం నుండి విడుదల పొందాలి అనే ప్రయత్నం మీద ఉన్నాము. ఎందుకంటే ఈ సంసారం అనేది దుఃఖభూయిష్టంగా ఉంది. అంతా దుఃఖమే, అశాంతి, బాధ. ఏదో తింటున్నాము, నిద్రిస్తున్నాము, ఏదో గడిపేస్తున్నాము, కానీ శాంతి లేదు. ఎందుకు ఇలాంటి జీవితం అంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరూ సంసారంలో ఇరుక్కుపోయారు. ఈ సంసార బంధం, పిల్లలు, వీరి కోసం జీవితం అంతా యంత్రంలా పనిచేయటమే. మరి ఉదయాన్నే లేవటం, పరుగులు పెట్టడం. అంటే ఉదయాన్నే లేచి గబా గబా పనులు కానిచ్చుకొని పరుగులు పెడుతున్నారు. ఆఫీస్కి వెళ్ళటం, అక్కడ కూడా ఒక యంత్రంలా పనిచేయటం, సాయంత్రం రావడం, కొంచెం వర్క్ చేసుకోవడం, తినటం, పడుకోవటం, మళ్ళీ లగవటం. ఇంక ఇదే లైఫ్. యంత్రమైన ఆగుతుంది కానీ మానవుడు ఎక్కడ ఆగుతున్నాడు? అలా పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు యంత్రంలా పనిచేస్తున్నాడు. మరి కొత్త యంత్రము దాని కండెన్సర్లు పోయేదాకా పనిచేస్తుంది, ఆ తర్వాత దానికి ఆ పార్ట్లు పనికిరావు, ఇక దాన్ని పక్కన పడేస్తారు. అలాగే మానవుడు కూడా పుట్టినప్పటి నుండి పని చేస్తూనే ఉన్నాడు. మరి మనము ఎవరికైనా ఇట్లా శ్వాస మీద ధ్యాస ధ్యానం చాలా మంచిదండి, భగవంతుడిని చేరే మార్గం అండి అని చెప్తే ఖాళీ లేదు, ఖాళీ లేదు అంటారు. మరి దీని అర్థం ఏంటి? ఈ శరీరం అనే యంత్రము ఆగదు, చచ్చేదాకా అలా పనిచేస్తూనే ఉంటుంది. మరి అందరూ ఎంతో బిజీ లైఫ్ కొనసాగిస్తున్నారు. మరి ఈ భూమి మీద ఉన్నవారు బంధంలో ఉన్నాము అని తెలుసుకొని బంధ విముక్తులు అవటానికి ప్రయత్నించాలి. అలా రకరకాల బంధాల నుండి విడుదల కావటమే, బయటపడటమే, ముక్తి పొందటమే మోక్షం అంటారు. మరి అలా ఎవరైతే విడుదల అవ్వాలనుకుంటున్నారో వారికి ఏకైక మార్గం మన పత్రి సారు బోధించిన శ్వాస మీద ధ్యాస ధ్యానం మాత్రమే. ఎందుకంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం వల్లనే జ్ఞానం సంపాదించుకుంటారు, ఆ జ్ఞానం వల్లనే మోక్షాన్ని సంపాదించుకుంటారు. మరి పత్రి సారు చెప్తారు కదా, ధ్యానం వల్లనే జ్ఞానం, జ్ఞానం వల్లనే ముక్తి అంటే మోక్షం అని చెప్తారు. మరి మనం ఈ జన్మలోనే మోక్షం సంపాదించాలంటే పత్రి సార్ చెప్పిన త్రిరత్నాలు పాటించాలి. అవి ఏంటి అంటే శ్వాస మీద ధ్యాస ధ్యాన సాధన, ఆత్మజ్ఞానం కల పుస్తకాలు చదవటం, సజ్జన సాంగత్యం తీవ్రంగా చెయ్యాలి. మరి సజ్జన సాంగత్యం అంటే ఏంటి? సత్ సజ్జన సాంగత్యం, సాంగత్యం అంటే సత్యం, అంటే నిత్యమైనది, శాశ్వతమైనది. మరి పత్రిసారి చెప్తారు కదా, ఆత్మే పరబ్రహ్మం అని చెప్తారు. మరి ఆ పరబ్రహ్మ గురించి అంటే ఆ బ్రహ్మజ్ఞానం గురించి, ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం అన్న ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం. మరి ఆత్మజ్ఞానం మనం పొందితేనే, ఆ జ్ఞానం వల్లనే మన కర్మలన్నీ దగ్ధమవుతాయి.
అప్పుడే ముక్తి లభిస్తుంది, అప్పుడే మోక్షం లభిస్తుంది. మరి ముక్తి పొందితేనే, అంటే మోక్షం పొందితేనే ఈ దుఃఖభూయిష్టమైన ఈ సంసార బంధం నుండి తప్పించుకుంటాము, అంటే జన్మ లేని స్థితికి చేరతాము. మరి అందుకే పత్రిసారు మనకు చెప్తారు, శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయండి, జ్ఞానాన్ని పొందండి, మీరు పొందిన జ్ఞానాన్ని అందరికీ పంచండి అని చెప్తారు. మరి అలాంటి గొప్ప గురువుని పొందాము. మరి అలా మనం పంచటం వల్ల మరి మనం ఈ శరీరాన్ని వదిలి పైలోకాలకు వెళ్ళాక మన జనాలోకం దాటి ఊర్ధ్వలోకాలకు వెళ్తాం. మరి ఊర్ధ్వలోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా జనాలోకం కింద ఉన్న వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తుంటారు. అంటే పత్రిసారు మనకి ఇక్కడ ఉండగానే నేర్పిస్తున్నారు, మనల్ని ఎంతో ఉన్నత లోకాలకు చేరే మార్గం కూడా మరి బోధించారు. నిజంగా అండి, ఎన్ని జన్మల అదృష్టమో. మరి బాగా డబ్బు సంపాదిస్తే వీడు నక్కతోక తొక్కాడంటారు, అట్లానే మనము గత జన్మల్లో ఎంత పుణ్యం చేసి వచ్చామో, ఇలాంటి పత్రిసార్ లాంటి గురువును పొంది ఎంతో జ్ఞానం పొంది మనకు దుఃఖము బాధ లేకుండా ఆ స్థితిలో ఉంటున్నాము. ఎందుకంటే ఆయన చెప్పిన జ్ఞానం వల్లనే. మరి మనందరినీ కూడా జన్మ లేని స్థితికి చేర్చే మార్గాన్ని చూపించిన బ్రహ్మర్షి పత్రిసారికి శతకోటి వందనాలు. అలాగే మాకు రోజు జ్ఞానం ఇస్తున్న గురువులకు శతకోటి వందనాలు. నాకు ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చిన సరితా మేడంకి, యూట్యూబ్ ప్రేక్షకులకి, ఫర్ యూ ఛానల్ వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, శైలజ గారికి, సుజాత గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం, అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.